ఆఫ్టర్నూన్ సైకాలజీ బిట్స్ ఇవి ఏపీ టెట్కి సంబంధించి. భావావేశ రంగానికి చెందనిది ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాడండి. సెకండ్ వన్, ఆర్టీఈ 2009 ప్రకారం అని ఒక బిట్ అవుట్ అడిగారు. ఎస్ఏఎల్టీ ఫుల్ ఫామ్ అని అడిగారండి. ఎస్ఏఎల్టీ ఫుల్ ఫామ్. ఫోర్త్, ప్రత్యక్ష నియమాల గురించి ఒక ప్రశ్న అయితే అడిగారు. రక్షక తంత్రంలో నుంచి వచ్చిన బిట్లు అనే పెట్టిన 3 days నుంచి కూడా ఏదో ఒక బిట్ వస్తూనే ఉంది రక్షక తంత్రం నుంచి. గిల్ఫర్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతానికి చెందనిది. గిల్ఫర్ట్ బోధనా దశల గురించి ఒక అడిగారు. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి? అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల గురించి అడిగారు. భాషాభివృద్ధి దశలు వరుస క్రమంగా రాయమని, ఎన్ని దశలు ఉంటే అన్ని వరుస క్రమంలో రాయమన్నారు. బోధనా పద్ధతుల గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అయత్న సిద్ధాంత స్వాస్థ్యం గురించి అడిగారు. పియాజే సృజనాత్మకత దశ గురించి అడిగారు. ఇన్పుట్ పరికరాలు అంటే నిగమన వివేచనం గురించి అడిగారు. వికాసం పరిసర కారకాల గురించి అడిగారు. ఎన్ఈపీ 2020 పాఠశాల వయసు, ఎన్ఈపీ 2020లో పాఠశాల వయసు గురించి అడిగారండి. విబగ్గర్ గురించి ఒకటి అడిగారు. అవరోధం గురించి అడిగారు. ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించినది అని అడిగారు. దమనం పదం గురించి అడిగారండి. దమనం పదం. పరాణ సంబంధ వైకల్యం గురించి ఒకటి అడిగారు. టైప్ రైటర్లో టైప్ చేయడం గురించి ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ సాంఘిక క్లిష్ట పరిస్థితి గురించి అడిగారు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ద మై ఛానల్.